చాలా మంది బరువు తగ్గడానికి, చర్మ సమస్యల నుండి బయటపడడానికి వేడి నీటిని తాగుతూ ఉంటారు. అంతేకాకుండా జలుబు రాకుండా కూడా వేడి నీటిని తాగుతారు. వేడి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్న క్రమంలో చాలా మంది ఇటీవలి కాలంలో వేడి నీళ్లు తాగడంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అయితే అదే పనిగా వేడి నీళ్లు తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. మీరెక్కువగా వేడి నీరు తాగితే అది మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మానవ శరీరంలో 60% కంటే ఎక్కువ నీరుంటుంది. ఇది తగ్గిన ప్రతిసారీ దాహం వేస్తుంది. కానీ కొందరికి దాహం వేసినా నీళ్లు తాగడానికి అస్సలు ఇష్టపడరు. సరిపడా నీరు తాగకపోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. సాధారణ నీటికి బదులుగా వేడి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజు వేడి నీరు తాగడం వల్ల పేగు సమస్యలొస్తాయి. ప్రతిరోజు వేడి నీరు తాగటం వల్ల చర్మం పొడిబారడం, దురదలు, మంటలు వంటివి కలుగుతాయి. అదనంగా చర్మం సహజ నూనెలు కూడా పోతాయి. అలాగే కిడ్నీ సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. మూత్రపిండాలు ప్రత్యేక కేశనాళిక వ్యవస్థను కలిగుంటాయని, ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయని చెబుతున్నారు. అయితే వేడి నీళ్ల వల్ల కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని తీసుకోవటం వల్ల జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం, జుట్టు రాలడం, ఇంకా ఇతర సమస్యలు వస్తాయి. వేడి నీటి స్నానం చేయటం వల్ల జుట్టు రంగులో మార్పుకు కూడా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయటం వల్ల రక్తపోటు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న వారికి కూడా ఇది ప్రమాదకరం. అతిగా వేడి నీరు తాగటం వల్ల చాలా తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇది మెదడు, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేడి నీటిని ఎక్కువగా తాగటం వల్ల శ్వాస తీసుకోవటంలో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. వేడి నీళ్లు తాగవచ్చు కానీ ఉదయం, రాత్రి సమయాల్లో లిమిట్గా తాగటం వల్ల అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, అలా కాకుండా అతిగా తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుందని హెచ్చరిస్తున్నారు.